గారు చివరి మాటలు ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. ఒక సేవకుడిగా సేవ జీవితంలో నిలబడటం అనేది, రాణించడం అనేది అది చాలా కష్టంతో కూడుకుందన్న సంగతి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సేవకులందరికీ తెలుసు. ఈరోజు మన ముందు చాలా ఉన్నతంగా కనబడుతున్నారు, కానీ అంత ఎత్తుకు వారు ఎదగటానికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో వేదనలు. ఎందుకంటే చిన్నవారంగా మనకే ఇవన్నీ ఉన్నప్పుడు వారికి అవన్నీ లేవు అని అనుకోవటం అబద్ధమవుతుంది. ఇక వీటన్నిటికంటే కూడా మించిన ఒక విషయం ఏంటంటే, పౌలు జీవితాన్ని చదువుతున్నప్పుడు, ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు మాట్లాడినాం, పౌలు నాకు అన్నయ్య అంటారు. అదే సమయంలో ఆయన నాకు చాలా స్ఫూర్తి అని, పౌలు గారే నాకు చాలా విషయాల్లో స్ఫూర్తి అని ఆయన ఎన్నో మార్లు బహిరంగ సభలలో మాట్లాడింది మనం విన్నాం, చూసాం. పౌలు ఎంత యథార్థమైన సేవ చేశాడో, ఎంత నమ్మకస్తుడో చెప్పాల్సిన పని లేదు. కానీ అంత నమ్మకమైన సేవ జరిగించినటువంటి అపోస్తులైన పౌలు గారిపై కూడా కొన్ని సందర్భాలలో నిందలు ఆయన పడవలసి వచ్చింది. ఆయన పైన కొన్ని అపవాదులు వచ్చాయి. విషయం ఏంటంటే, ఒక సేవకుడికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, సేవకుడు అందరినీ నమ్ముతాడు. మేము చాలాసార్లు చూసాం, డాడీ విషయంలో కూడా, తండ్రి గారి విషయంలో నమ్మేస్తాడు ఆయన. కొన్ని సందర్భాల్లో మేము చెప్తాం, లేదులే నాయన, మంచిలే నాయన అంటారు. ఆ తర్వాత మీరు చెప్పింది నిజం నాయన అంటారు. అంటే ఒక సేవకుడిలో ఉన్నటువంటి అది ఒక గుణం ఏంటంటే నమ్మడం. చాలామంది నమ్మకాన్ని అవతల వాళ్ళు క్యాచ్ చేసుకుందాం అనుకుంటారు, అది బలహీనత అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటో కానీ, సేవకుడు అందరినీ నమ్ముతాడు, కానీ సేవకుని అందరూ నమ్మరు. ఇది చాలా బాధ. సేవకుడు అందరినీ నమ్ముతాడు, కానీ సేవకుణ్ణి సొంత సంఘంలో ఉన్నవారు, చుట్టూ ఉన్నవారే నమ్మని పరిస్థితి అనేది ఎదురైనప్పుడు అది సేవకుని తినేస్తుంటుంది, నిద్రపోనివ్వదు, తిననివ్వదు, నెమ్మదిగా ఉండనివ్వదు. ఇది పౌలు జీవితంలో ఒకానొక సమయంలో ఎదురైనటువంటి ఒక సంఘటన, ఆయన జీవిత అనుభవం. అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, పౌలు గారి మీద భయంకరమైన నిందలు వేసేశారు. ఆ అవన్నీ నిందలు మాత్రమే, అవి నిజాలు కాదు అని నిరూపించుకున్న ప్రయత్నమే పౌలు గారు 2 కొరింథీ పత్రికలో చేస్తారు. 2 కొరింథీ పత్రిక అంతా కూడా పౌలు తన మీద వేసిన నిందలు అవి నిజాలు కావు. నేను కూడా అపోస్తలుడనే, 1, నేను మీ మధ్యకు ఏది ఆశించి రాలేదు, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా ఏది తీసుకోలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని చెరపలేదు అని పౌలు తను ఏంటో తను నిరూపించుకునేటువంటి ప్రయత్నం మనకు కనబడుతుంది. కానీ ముందుగా ఆయన కొరకు చెప్పినటువంటి కొన్ని తప్పుడు మాటలు సంఘంలో చాలామంది మనసులను పాడు చేసేసాయి. అప్పటి వరకు పౌలు అంటే గుండెల్లో ఉన్నాడు, అప్పటి వరకు పౌలు అంటే హృదయంలో చాలా మొదటి ప్రియారిటీ పౌలే అన్నట్టుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ తప్పుడు మాటలు వారి చెవిన పడ్డాయో, కనీసం పౌలు గారిని అడగకుండా కూడా, ఆయన కనీసం అడగకుండానే ఏంటండి పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు నిజం అని అనకుండా, వెంటనే వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాన్ని అది నిజమని నమ్మి గుండెల్లో ఉన్న వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పౌలు గారిని బయటికి తూసేశారు. అప్పుడు పౌలు గారు వారితో మాట్లాడుతాడు, బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అదే మనం చదువుకుంటాం, కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చూసి ముగించేస్తానండి. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో, మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అనే మాట చూడండి. అది చాలా ఈజీగా మనం చదువుకుంటున్నాం, కానీ అది అంత ఈజీ కాదు. అది ఆ ప్లేస్లో మనం ఉన్నప్పుడు, దాన్ని మనం ఫేస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ వాయిస్ వేరుగా ఉంటుంది మనకు, అది ఆ పెయిన్ వేరుగా ఉంటుంది. చదువుతున్నాం, అది మనది కాదు కనుక చదువుతాం, మనదై చదువుతున్నాం అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఇక్కడ పౌలు గారు మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అనే ఆ మాట అంటున్నాడు అని అంటే, లేడా వారి హృదయంలో? లేడు. కారణం
తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు, లేని మాటలు, అబద్ధపు మాటలు ఆల్రెడీ సంఘంలో అనేక మంది మనసును చెరిచేశాయి. అప్పటి వరకు పౌలు అంటే ఒక మంచి సేవకుడు, మంచి ప్రసంగికుడు, మంచి భక్తిపరుడు, మంచి దైవజనుడు. కానీ ఎప్పుడైతే కొంతమంది తప్పుడు మాటలు వారు హృదయాలలో పెట్టేశారో వెంటనే పౌలు వారికి ఎలా కనబడ్డాడంటే ఒక అన్యాయస్తులా కనబడ్డాడు, ఒక మోసగాడిలా కనబడ్డాడు. అప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకొనుడి, మేము ఎవనికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదు. సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి నేను ఏ తప్పు చేయలేదు అని అన్న సేవకుడు వదిలేస్తాడు. అంతేగా నువ్వు చేయలేదని నిరూపించుకో, సాక్ష్యం తీసుకురా, సేవకుడు అనడు. కానీ సేవకుడి మీద వచ్చిన ఒక ఆరోపణను మాత్రం ఎన్నో రుజువులు చూపిస్తే తప్ప సంఘము విశ్వాసులు నమ్మలేని ఒక భయంకరమైన దుస్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయని అంటే బాధపడాలి. ఏదైనా సేవా జీవితం అనేది పూలబాట కాదు. అప్పుడప్పుడు చాలామంది పూలు చల్లుతూ ఉంటారు. మీ దృష్టిలో మీకు అవి పూలుగా కనబడుతుంటాయో, మా దృష్టిలో అవి ముళ్ళగా కనబడుతుంటాయి. మాకు పూల మీద నడుస్తున్నారని చాలామంది అనుకుంటారు చల్లుతున్నప్పుడు, మీరు నడిచేది ముళ్ళ మీద అనే సంగతి మాకు తెలుసు. ఏ సేవకుడి జీవితం పూల పాన్పు కాదు, పూల బాట కాదు. ఈరోజు మన ముందు ఇలా ఉన్నారు అని అంటే పూల మీద నడిచి వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తి కాదు ఆయన. ఎన్నో ముళ్ళు తొక్కుతూ ఎన్నో గాయాలైతే కట్లు కట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇది పౌలు జీవితం చదువుతున్నప్పుడు కూడా నాకు ఆయన ఒంటరిగానే ప్రారంభించాడు. కానీ పదుల సంఖ్యలో ఆయనకు అనేక మంది సపోర్టర్స్ దొరికారు. అలాంటి జయశీల గారు కూడా ఈ విప్లవాన్ని ఒంటరిగానే ప్రారంభించారు. కొన్ని వందల మంది సపోర్టర్స్గా ఆయనకు మనమంతా కూడా ఈరోజు తోడుగా ఉన్నాం. కానీ ఏంటో చివరికి వెళ్ళేటప్పటికి పౌలు గారి జీవితంలో మరలా చూస్తే ఒంటరివాడైపోయాడు. అందుకే రెండో పత్రిక రాస్తున్నప్పుడు చివరికి తన జీవితంలో ఆఖరిగా రాసిన పత్రిక తిమోతితో బాధ చెప్పుకుంటూ ఉంటాడు. తిమోతి, ఎవరు లేరు నాయన నా దగ్గర, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆసియాలో ఉన్న వారంతా విడిచేసి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు, లోన్లీగా ఉన్నాను, నేను సింగిల్గా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. ఆ మాట చాలా తీవ్రతతో కూడుకుంది, చాలా వేదనతో కూడుకున్న మాట అది. అందులో ముఖ్యంగా ఏంటంటే నమ్మిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ఆప్తులు అనుకున్న వాళ్ళు వారు వదిలేసి వెళ్ళిపోవటం అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత ఇబ్బంది పెట్టింది అని అంటే అవసరమైతే చావడానికి కూడా వెనకాడరు. ప్రేమికుల ఆత్మహత్యలు మనం చూస్తుంటాం కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి బ్రేకప్ చెప్తే అబ్బాయి ఉరిపోసుకుంటాడు. అబ్బాయికి అమ్మ లేదా, నాన్న లేడా, తోడబుట్టిన వాళ్ళు లేరా? కానీ వారందరికంటే తన ప్రియారిటీ ప్రియురాలకి ఇచ్చాడు. ఎప్పుడైతే వారందరికంటే ప్రాధాన్యత ప్రియురాలకి ఇచ్చాడో ఆ ప్రియురాల బ్రేకప్ చెప్పేసరికి భరించలేకపోతాడు. ఇక నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. సేవకుడి జీవితం కూడా అదే. యేసుప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో 3 చాలా దగ్గరగా ఉంటారు, ఇన్నర్ సర్కిల్లో ఉంటారు వాళ్ళు. వారిలో మరలా ఒక్క ఆయన ఇంకా గుండెకి దగ్గరగా ఉంటాడు, రొమ్ముకు ఆనుకుంటాడు, ఆయనే యోహాను గారు. అలానే పౌలు గారి జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఆయనకు చాలా దగ్గరగా ఉన్నవారు కొంతమంది, ఆయనకు గుడ్డలకు హత్తుకుని ఉన్నవారు మరికొంతమంది. ఎంతమంది అయినా ఉండనివ్వండి, మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ మనం ప్రేమించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, మనల్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ మన కోసం ప్రార్థన చేస్తుంటారు. కానీ మనం ప్రేమించేవారు కొద్దిమంది ఉంటారు. అంటే వాళ్ళ పనుల్లో ఏంటంటే మన కోసం ఆలోచించటం, నిత్యము మన కోసం ఆలోచిస్తుంటారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, మన కోసం ప్రార్థిస్తుంటారు. మనకేదైనా కష్టమా అని అడుగుతుంటారు, మన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు, మనకు సేవలో ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటారు. మీకు ఏదైనా ఉంటే నేనున్నాను అనే ఒక భరోసా మనకి ఇస్తుంటారు. అలాంటి వారు మనకు దూరం అయినప్పుడు ఆ బాధ అనేది అది చెప్పలేము అన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక మన ఆత్మీయ తండ్రి గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తండ్రిగా ఆయన అవసాన దశకు వెళ్ళిపోతున్నారు, ఆ దశలో ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘం, ఆ స్థానిక సంఘం అనేది అది చాలా బలమైంది. ఎక్కడైనా కానివ్వండి, స్థానిక సంఘాలు అనేవి చాలా బలంగా ఉండాలి, సేవకునికి చాలా సపోర్టుగా ఉండాలి.
బయట మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత గొప్ప ప్రసంగం చేసినా, ఎన్ని సభల్లో ఎంత గొప్పగా మాట్లాడినా జస్ట్ మనం అక్కడికి విజిటర్స్, ఒక అతిథులం లాగానే మళ్ళీ మనం తిరిగి వచ్చేసి మన స్థానిక సంఘానికి. ఆ స్థానిక సంఘము అనేది బలమైనదిగా ఉండాలి, ప్రోత్సహించేదిగా ఉండాలి, మనల్ని ఎప్పుడూ మనల్ని ఆదరించేదిగా ఉండాలి, మన కోసం ఆలోచించేదిగా ఉండాలి. ఎందుకంటే అది ఆ సంఘంపై బాధ్యత ఎక్కువ. ఈరోజు ఆత్మీయ తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి కానీ, ఏదైనా నా అభిప్రాయం స్థానిక సంఘం, విశాఖపట్నంలో ఉన్న సంఘం మీ మీదనే ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఆ విషయాలు మిమ్మల్ని అందరూ ఎప్పుడు మేము అభినందిస్తుంటాం. కారణం ఏంటంటే లాస్ట్ సెమినారో బిఫోర్ సెమినారో అనుకుంటాను, ఇక్కడ అందరూ నిలవబెట్టారు. నిజంగా సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల, వారి యోగ క్షేమాలు చూసుకునే విషయంలో ఒక్కొక్క రోజుకి ఒక కుటుంబం మేము చూసుకుంటాం తండ్రి గారికి అని వారికి వారుగా వచ్చేసి వారి బాధ్యతలన్నీ కూడా వారు చూసుకోవటం అనేది ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది ఒక సేవకుడికి అంతకన్నా ఏం కావాలి సపోర్ట్ ఇంకా. దయచేసి బయట ఉన్నటువంటి మేమంతా కూడా తండ్రి గారి కోసం ప్రార్థన మాత్రమే చేయగలం. ఏదైనా బాగోలేదంటే ఆర్థికంగా ఏదైనా సహాయం చేయగలం. కానీ మిగతా వెళ్ళటమైనా, పరిచర్య చేయటమైనా, ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి సంఘంగా మీరు చేసినంతగా మేము ఎవరూ చేయలేము. కనుక చివరిగా వారు ఒంటరివారు కాదు, స్థానిక సంఘం చాలా బలమైన సంఘం. ఎందుకంటే ఇప్పుడు అందరూ పనిచేస్తున్నారు, కానీ ప్రారంభం నుంచి వారితో తండ్రి గారితో పాటు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న సంఘమే అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. వాళ్ళే చాలా ప్రయాసపడేవారు. మీ కష్టం, మీ ప్రయాస మీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. తండ్రి గారు ఈరోజు ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా అందరినీ కూడా దేవుడు వాక్యంతో నింపుతున్నారు, దేవుని కొరకు నిలబెట్టారు అని అంటే ఈ విషయంలో మరొక్కసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘాన్ని మనం ఎంతైనా మనం అభినందించాలి. మనస్ఫూర్తిగా వారందరిని అభినందిస్తూ మరొకసారి వారి బాధ్యతను మరొకసారి గుర్తు చేస్తూ మరి తండ్రి గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన్నించండి. మరి ఈ సమయంలో ఇక చివరిగా అంటే తండ్రి గారి కంటే ముందుగా ప్రసన్న బాబు గారు కూడా